దానికి ఇతని తర్వాత ఒప్పందం చేసుకున్నాక అది అప్పుడు విజయసాయిరెడ్డి పేరు కూడా వాడారు కదా, బానే ఉంది. మరి అతను 10% నేరం అయితే ఇక్కడ 10 పైసలు కూడా రాకపోతే ఏమనాలా? అది అవినీతి బెదిరించి అయితే ఇదేమనాలా? ప్రేమ అనాలా? విశాఖపట్నంలో నువ్వు గూగుల్కి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది, కాగ్నిజెంట్కి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది. రహేజాతో పాటు రియల్ ఎస్టేట్ వాళ్ళకి 99 పైసలకు భూమి ఇవ్వడం అంటే దోచిపెట్టినట్టే. నువ్వు ఆఫీసులే కట్టించి ఇవ్వాలనుకుంటే రెండే పద్ధతులు. ఒకటి నువ్వే కన్స్ట్రక్ట్ చేసి అద్దెలకి ఇచ్చి డబ్బులు సంపాదించుకో, ప్రభుత్వానికి శాశ్వత ఆదాయం కింద ఉంటుంది. లేదా అమ్ము అయ్యాక. ఇప్పుడు అపార్ట్మెంట్, ఇప్పుడు ఇక్కడ ఏదేదో హ్యాపీ నెస్ట్ ఏదో గట్టి అమ్ముతున్నాం కదా, అట్లాగే అక్కడ అమ్ము నువ్వు. లేదు రెండవది అక్కడ ఎవడికో ఇద్దాం, మనం అదంతా కన్స్ట్రక్షన్ ఇదంతా మనం ఎందుకులే పెంట పెట్టుకోవడం అనుకున్నాం, గుడ్. దాంట్లో 30% అన్న వాటా తీసుకోయ్యా నువ్వు. టోటల్ వాడికి 50 తినమని చెప్పు, 20% మెయింటెనెన్స్ పోనీయమని చెప్పు. 30 రూపాయలు ప్రతి నెల మనకి బల్క్ అమౌంట్ వచ్చేస్తుంటే, ఇప్పుడు అద్దె ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఏ నెలకైనా నెల అది గడిచేస్తుంది కదా, ఏడాదికి అట్లా కట్టేది కూడా కాదు. ఇప్పుడు మందుకి ఎట్లయితే డబ్బులు ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నాయి అట్టగా డబ్బులు వచ్చేస్తాయి నీకు. చక్కగా నెల నెల డబ్బులు వచ్చేస్తుంటే నీకు వెసులుబాటు ఉంటుంది కదా, ఈ వడ్డీలు కట్టుకోవడానికి అవన్నీ ఇబ్బంది పడతా సంక్షేమం చేయలేక అల్లాడిపోతున్నాం అంటున్నాం కదా. అందుకే మహిళలకు 1500 కూడా ఇవ్వలేకపోతున్నాం అంటున్నాం కదా. ఇంకేముంది ఇక్కడ చేయడానికి? అదే కదా. ఓకే.